న్యూస్ కి స్వాగతం. ఆదిలాబాద్ ఎస్సీ ఉత్తమ్ జాడే బదిలీతో ట్రాస్కో ఎస్సీ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆనందంలో సంబరాలు చేసుకున్న సంఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ మినిస్టర్ కేటీ రామారావుపై కేసు నమోదు చేయాలని కోర్టుకు వెళ్లనున్నట్లు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనాలు బంద్ అయ్యాయి. దాంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరు బైపాస్ లో ఓ యువకుడు ఫీట్స్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. అల్లూరు జిల్లా చింతలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం బొద్దుగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒక మినీ వ్యాన్ ను లారీ ఢీకొంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముదుర్తి గ్రామంలో సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నరసాపురం అంబేద్కర్ సెంటర్ వద్ద నాయి బ్రాహ్మణులు నిరసన ప్రదర్శన చేశారు. రిలయన్స్ యాజమాన్యం సెలూన్ సెంటర్లు ఏర్పాటు చేయడాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామ సమాధులలో ఓ వ్యక్తిని హతమార్చి పాతిపెట్టిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. గూడూరు ఎస్ఈబీ కార్యాలయం పరిధిలో అధికారులు నిర్వహించిన వివిధ దాడుల్లో స్వాధీనం చేసుకున్న 23,000 రూపాయల విలువ కలిగిన మద్యాన్ని పారబోయడం జరిగిందని గూడూరు ఎస్ఈబీ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. హైదరాబాద్ లోని పలువురు రాజకీయ నేతలు వ్యాపారవేత్తలపై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. తాజాగా మంత్రి చామకూర మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలో సోదాలు జరుగుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తున్నామని నగర జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడ్స్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి మర్లపల్లి వెళ్లే రహదారిలో బోధ్ వద్ద ఉన్న కండ్రెవాగు వంతెన ప్రమాదకరంగా మారింది. గతంలోనే ఈ వంతెన శిథిలావస్థకు చేరగా పాక్షికంగా వంతెన కింది భాగం కూలిపోయింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో మర్తిడి గ్రామ సమీపంలో పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు కలకలం రేగింది. బాంబు పేలిన శబ్దాన్ని విని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాకినాడలో ఓ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జబర్దస్త్ టీం కాకినాడ సురుచి హోం బైట్ ని సందర్శించింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరిలో శ్రీరామదాసు తిరునాళ వైభవంగా జరిగింది. పల్నాడు జిల్లా మాచెరలో దారుణం జరిగింది. తల్లి పొత్తిళ్లలో లాలిపాటలు వినాల్సిన అప్పుడే పుట్టిన శిశువు నీటి బకెట్లో మృతదేహమై పడి ఉంది. మన్యం జిల్లా పార్వతీపురం మండలం జోకిశీల పంచాయతీ బుచ్చింపేట గ్రామ సమీపంలో పులి కలకలం రేపింది. పులి దాడిలో మేక మృతి చెందినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. తడమండలం ఎరకం దీని నుంచి భీములవారి పాలెనికి ఓ పడవ బయలుదేరింది. మార్గ మధ్యంలో ఇంజిన్ కు వచ్చే రెక్కలు తిరగకపోవడంతో పడవ ఒక్కసారిగా సరస్సులో నిలిచిపోయింది.